మార్కాపురం జిల్లా కంబం అర్బన్ కాలనీకి చెందిన ఫరీద్ ఈ నెల 6వ తేదీన తన కూతురికి జ్వరంగా ఉందని మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి మందులు సిరప్ ఇచ్చినట్లు తెలిపారు. మందులు ఉపయోగించగా ఈ నెల 9వ తేదీన వాంతులు విరేచనాలు అవ్వడంతో సిరప్ని పరిశీలించగా అది కాలం చెల్లినట్లు గుర్తించామని చెప్పారు. దీనిపై ఆసుపత్రికి వెళ్లి వైద్యులను ప్రశ్నించగా మరలా వైద్య పరీక్షల కోసం డబ్బులు చెల్లించమన్నారని వాపోయారు. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు. కంబం ప్రభుత్వ ఆసుపత్రిలో తమ కూతురికి వైద్యం చేయించగా కాలం చెల్లిన సిరప్ వాడడం వల్లే వాంతులు విరేచనాలు అయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ వార్తలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందడంతో రంగంలోకి దిగిన వైద్య శాఖ అధికారులను ఆసుపత్రిని పరిశీలించి కాలం చెల్లిన మందులను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని డాక్టర్ రమేష్ తెలిపారు. డాక్టర్ రమేష్ కుమార్ తిరుమల పిఎస్సి నుంచి వచ్చాను. ఇక్కడ ఒక పేషెంట్ గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. ఒక మెడిసిన్ ఎక్స్పైరీ మెడిసిన్ ఇవ్వబడ్డని చెప్పడం జరిగింది. దానికోసం ఎంక్వైరీ సందర్భంగా ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మందులను అన్నీ తనిఖీ చేయడం జరిగింది. దగ్గరగా ఉన్నట్టు చెప్పాము, ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నట్టు చూసుకోవాలమ్మా జాగ్రత్తగా చెప్పడం జరిగింది. ఏదైనా నివేదికను ఫైల్ తనకు తెలియజేయడం జరుగుతుంది.